పెరియారు క్యూ న్యూస్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా రైతుల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఫుడ్ కంపెనీ కోసం 360 ఎకరాల భూమిని ఇలా పేదలకు ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టా భూములు ఇవాళ పచ్చరాయి భూమి కావచ్చు, పరంప భూమి కావచ్చు, పేదలకు ఇచ్చినటువంటి భూములు గుంజుకొని ఇలా ఎకరానికి 2 లక్షల నుంచి 5 లక్షల లోపు ఇట్లా ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులను మోసం చేసినటువంటి ఫుడ్ కంపెనీ. ఈ ఫుడ్ కంపెనీలో ఉద్యోగాలు పెట్టిస్తాం మీకు అని ఇలా చాలా మోసం చేయడం జరిగింది. కొంతమంది శంషగిరి ఉండి ఫుడ్ కంపెనీకి భూములు ఇప్పించడం జరిగింది. ఎవరెవరు ఇప్పించారో మాకు తెలుసు. పెద్ద ఎత్తున ఈ రైతులతోటి మేము ఈ రైతులందరికీ నష్టపరిహారంగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, లేకపోతే ఈ భూములన్నీ దుంతాం, మళ్ళా తిరుగుబాటు చేస్తాం. ఇక్కడ రైతుల పక్షాన ఉండి మేము కొట్లాడతాం, పోరాటం చేస్తాం. సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మీసం లక్ష్మణ్, రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సభ్యులు సిపిఐ మీసం లక్ష్మణ్ గారు, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఇక్కడ నర్మల గ్రామంలో, గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో ఫుడ్ కంపెనీకి 360 ఎకరాల భూమిని పేదల రైతుల భూములు గుంజుకొని